ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 43. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే చెరగొనిపోగా మిగిలినటువంటి యూదులు ఐగుప్తునకు పోవుట. చెరగొనిపోయిన తర్వాత మిగిలిన యూదులు కారేహ కుమారుడైనటువంటి యోహానాను నాయకత్వంలో ఐగుప్తుకు పోవుట. ఆ ఐగుప్తు దేశాన్ని గురించి, అక్కడికి వెళ్ళిన యూదుల గురించి ఇర్మియాకు కలిగినటువంటి ప్రవచనం ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో చూడవచ్చు. మొదటి 8 వచనాల్లో ఇశ్రాయేలీలు అంటే యూదులు ఇర్మియాను బారూకును తీసుకొని ఐగుప్తులోనికి ప్రవేశించారు. మొదటి వచనం, అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడని యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధం పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడిని యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనుకు చెరపట్టుకుని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మల్ని అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పారు. ఇర్మియా మా కోసం ప్రార్థన చేయి, దేవుడు ఏం చెబుతాడో మేము దాని ప్రకారం వింటాం, మా కొరకు ప్రార్థించు అన్నారు ముందు అధ్యాయంలో. ఇర్మియా గారు ప్రార్థించిన తర్వాత 10వ దినాన దేవుడు వారితో మాట్లాడారు. మీరు ఇక్కడే ఉండండి, మీరు స్థిరంగా ఇక్కడ ఉంటే బబులోను రాజు మిమ్మల్ని ఏం చేయడు, మిమ్మల్ని పెళ్ళగింపగా నాటుతాను, పడగొట్టకుండా కడతాను అని చెప్పారు. అదే మాటలు మీరు చెప్తే, ఇర్మియా నువ్వు దేవుని మాట తెలుసుకుని మాతో చెబితే మేము చెప్పిందంతా చేస్తాం అని దానికి దేవుడే సాక్షి అన్నారు. కానీ ఇప్పుడు నీవు చెప్పేది అబద్ధం, దేవుడు నీకు సెలవు ఇవ్వలేదు, నీవు అబద్ధం పలుకుచున్నావు, ఆయన నిన్ను పంపలేదు. నీ ప్లాన్ ఏంటంటే మమ్మల్ని చంపాలని, బబులోనుకు చెరబట్టుకుని తీసుకుపోవడానికి, కల్దీల చేతికి మమ్మల్ని అప్పగించాలని నీవు బారూకు మాకు విరోధంగా మాట్లాడుతున్నారు, ప్రజలను విరోధంగా రేపుతున్నారని చెప్పాడు. గర్విష్ఠులందరూ కూడా మనం దేవుని మాటలు వాక్యాన్ని ప్రకటించాలి. వారు విన్నా వినకపోయినా సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి. సత్యాన్ని మాత్రమే మనం ప్రజలకు ప్రకటించేవారుగా ఉండాలి. మన బోధ విన్నవారు ఇది మన మాట కాదని, ఇది దేవుని మాట అని వారు గుర్తించే విధంగా సత్యాన్నే మనం ప్రకటించాలి. ఇక్కడ ఇర్మియా ప్రకటించిన మాటలు విన్న తర్వాత దేవుడు నిన్ను పంపలేదంటున్నారు.
ముందేమో మా కొరకు ప్రార్థన చెయ్యి, దేవుడు ఏం చెబితే అది చేస్తాం అన్న వేళ్ళు ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. అక్కడికి వెళ్ళకూడదని నువ్వు ప్రకటన చేస్తున్నావు. దేవుడు నిన్ను పంపలేదు, మమ్మల్ని చంపాలని నీ ఉద్దేశం, మేము చెరలోకి వెళ్ళిపోవాలనేది మీ ఉద్దేశం, కల్దీల చేతికి మమ్మల్ని అప్పగించాలనేదే మీ ఉద్దేశం అని వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళు గర్విష్ఠులు. చూడండి, హోషియా కుమారుడైన అజర్యాయు, కారేహు కుమారుడునైన యోహానాను, ఇంకా గర్విష్ఠులు అందరూ ఇర్మియాతో ఈ మాటలు చెప్పారు. నువ్వు అబద్ధం చెబుతున్నావు, దేవుడు నేను పంపలేదు అంటున్నారు. దేవుని మాటలు పెడచెవిన పెట్టే ప్రజలు ఈ దినాల్లో కూడా సంఘాల్లో ఉన్నారు. అందరూ కాదు, కొద్దిమంది ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ వాక్యమును ప్రకటించు అన్నారు. వాక్యాన్ని ప్రకటించు. గర్విష్ఠులైన ప్రజల నాయకులు ఇర్మియా మాటలను త్రోసివేశారు. ఇర్మియా బారూకుల బోధను వారు అబద్ధంగా ఇచ్చారు. ఈనాడు కూడా సత్యవాక్యానికి చెవినివ్వరండి జనులు. దురద చెవులు గలవారే సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందని పౌలు గారు ముందే చెప్పారు. ఇంకా 4, 5, 6 వచనాలు చూస్తే, కాగా కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ ప్రజలందరూ యోధా దేశంలో కాపురం ఉండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. 5, 6 వచనాలు. మరియు కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యోధా దేశంలో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షణకు అధిపతి నెబూజరదాను, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్యాకు అప్పగించిన పురుషులు, స్త్రీలు, పిల్లలు, రాజకుమార్తెలు, ప్రవక్తలకు ఇర్మియాను, బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించారు. తపహనేసుకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఐగుప్తులో ప్రవేశించారు. వాళ్ళందరూ వెళుతూ ఇర్మియాను, బారూకును కూడా తీసుకెళ్ళిపోయారు. మరి ఈనాటి దినాల్లో కూడా నిజమైన దేవుని ప్రజలను హింసించేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ప్రజల్ని, దేవుని దాసుల్ని హింసించేవారు ఉన్నారు. పౌలు గారు కూడా అంటారు, కపట సహోదరుల వలన కలిగిన ఆపదల్లో పడ్డాను అంటారు. ఇంకా 8వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు తపహనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిచ్చారు. ఏమనంటే, నువ్వు పెద్ద రాళ్లను చేతబట్టుకుని యోధా మనుషులు చూస్తూ ఉండగా తపహనేసులోనున్న ఫరో నగర ద్వారమునున్న శిలా ఆవరణంలోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకు ఈ మాట ప్రకటించు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమిటంటే, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనం ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీద వేయించును. సున్నములో పెద్ద రాళ్లను పాతిపెట్టించారు. ఆ రాళ్ల కుప్ప మీద బబులోను రాజు సింహాసనాసీనుడై ఐగుప్తుకు నాశనము కలగజేస్తాడు. గమనించండి, ఆ సింహాసనం అక్కడ వేసి నెబుకద్నెజరు సింహాసనం అక్కడ వేసుకుని కూర్చుని ఆ దేశాన్ని పాడు చేయడానికి వస్తాడు. ఐగుప్తుకు నాశనాన్ని కలగజేస్తాడు.
మనం ప్రభు మాట వినకపోతే, ప్రభు చెప్పిన ప్రకారం మనం చేయకపోతే నష్టం కలుగుతుంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. విన్నని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడు. కాబట్టి మనం దేవుని మాట వినాలి, విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసం మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఐగుప్తు దేశంలోంచి విడుదల పొందిన ఇశ్రాయేలీలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అవిశ్వాసము చేతనే అరణ్యంలో రాలిపోయారు. వారు భూలోక కణానికి వెళ్ళలేదు, పరమ కణానికి కూడా వెళ్ళలేదు. కారణం అవిశ్వాసము చేత. కాబట్టి మనం దేవుని మాటకు విధేయత చూపాలి. మనం వినిన సంగతులు విడిచిపెట్టకుండా వాటిని గట్టిగా పట్టుకోవాలి. కానా ఊరిలో పెండ్లి విందులో తల్లి అయిన మరియ పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినట్లు చేయండి అంది. ఇంకా 11వ వచనంలో చూస్తే, నెబుకద్నెజరు వచ్చి, నేను పాతిపెట్టి నీ రాళ్ల మీద అతని సింహాసనాన్ని ఉంచుతాడు. అతడు రత్న కంబళిని వాటి మీద వేస్తాడు. అతడు వచ్చి తెగులునకు నియమింపబడిన వారిని తెగులుకు, చెరకు నియమింపబడిన వారిని చెరకు, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకు అప్పగించునని, ఐగుప్తీయులను హతము చేయనని ప్రభు చెప్పారు. ఇశ్రాయేలీలను బట్టి ఇక్కడ ఐగుప్తీయులకు నష్టాన్ని కలగడం మనం చూస్తున్నాం. యోనాను బట్టి, భక్తుడైన యోనాను బట్టి, అంటే దేవుని మాట వినని యోనాను బట్టి అతడు ప్రయాణం చేస్తున్న వారందరికీ, అతడితో ప్రయాణం చేస్తున్నటువంటి ఓడలో ఉన్న వారికి అందరికీ ఎంతో కీడు కలిగింది. యోనా గ్రంథంలో మనం చదువుతాం, 1వ అధ్యాయంలో తుఫాను చెలరేగింది, ఓడ బద్దలైపోయే స్థితి ఏర్పడింది. ఓడ నావికులు భయపడిపోయారు. ప్రతి వాడు కూడా తన ఇష్ట దేవతను ప్రార్థించి ఓడను తేలిక చేయడానికి అందులో ఉన్న సరుకులను సముద్రంలో పారేశారండి. సరుకులను పాడేశారు. ఆ ఓడలో ఉన్న వారికి ఎంతో నష్టం కలిగింది. ఎవరిని బట్టి ఎంత నష్టం, ఎంత కీడొచ్చిందని చీట్లు వేస్తే ఆ చీటి యోనా మీదకే వచ్చింది. తనను బట్టి ఓడలో ఉన్న వారికి అందరికీ నష్టం. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. లాబాను శకునం చూసి తెలుసుకున్నాడంట. ఏమని? యాకోబు వచ్చాకే అతడు వృద్ధిలోనికి వచ్చినట్టు. యాకోబు లాబానుకి, అతని సంపదకు, అతని కుటుంబానికి ఆశీర్వాదకరంగా యాకోబు ఉన్నాడు. ఫిలోమోను గురించి రాస్తూ పౌలు గారు అంటాడు, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందాయి అంటాడు 7వ వచనంలో ఫిలోమోను పత్రికలో. మరి మనం, మన కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి, వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాదు, నీవు వెళుతున్న సంఘానికి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా 12వ వచనంలో మనం చూస్తే,
ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్నెజరు కాల్చివేయును. ఆ దేవతలను చెరగొనిపోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకంగా అక్కడి నుంచి సాగిపోవు. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి, దేశ ప్రజలకు తీర్పు తీర్చి ఆ దేశాన్ని నాశనం చేస్తాడు. కారణం, దానికి గల కారణం, ఆ తీర్పుకు కారణం ఇశ్రాయేలీలే. నిన్ను బట్టి ఎవరికి నష్టం లేకుండా, నన్ను బట్టి ఎవరికి నష్టం లేకుండా మనం జీవించాలి. ఆదాము యొక్క పాపము అందరికీ నాశనాన్ని తెచ్చింది. ఆదాము యొక్క అవిధేయత అనేకులకు మరణకారకమైంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఇప్పుడు దేవుని శిక్ష, ఉగ్రత ఐగుప్తు దేవతల మీద పడింది. సర్వలోకము కూడా దేవుని శిక్షకు పాత్రమై ఉన్నది. కానీ ఆ శిక్షను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిలో భరించారు. ఈనాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేశారు. కాబట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపోతాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట విని వాడు చొప్పున చేయాలి. కాబట్టి దేవుని మాట విని వాడి చొప్పున చేస్తే తీర్పులోనికి రాము, లేకపోతే తీర్పుకు గురవుతాం. తీర్పు తర్వాత మన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. తీర్పుకు గురైతే నిత్య నాశనమే, ఇక తప్పించుకునే మార్గం లేదు. కానీ క్రీస్తు నందుంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులతో పాటు, ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో పాటు వారు వారి దేవతలు కాల్చివేయబడ్డారు. ఇంత నష్టం ఇశ్రాయేలీలు దేవుని మాట వినని కారణంగా. ఇర్మియా నోట నుండి వచ్చినటువంటి దేవుని మాటను వారు దేవుని మాటగా అంగీకరించనందువల్ల ఇంత నష్టం వారికి కలిగింది. కాబట్టి మనం దేవుని యొక్క మాట వింటే బ్రతుకుతాం. అందుకే ప్రభు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను బ్రతుకును అంటారు. అంటే దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, బ్రతికిస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క మాట వినాలి. వినడమేనా? విన్న వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము వినడమే కాదు, విన్న వాక్యాన్ని క్రియారూపంలో పెట్టాలి. కాబట్టి క్రియలలో కొనసాగింప చేసిన వాడు తన క్రియలలో ధన్యుడవుతాడు. తన క్రియలలో ధన్యుడవుతాడు. కాబట్టి దేవుని యొక్క మాట మనం పాటించాలి, అనుసరించాలి. విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మనం ధన్యులమవుతాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు.
ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.